క్రేజీ కాంబో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ మధ్య పుష్ప 2 సమయంలో విభేదాల కారణంగా రామ్ చరణ్ తదుపరి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ చిత్రంతో హీరోగా మారుతుండటం కూడా ఈ అనుమానాలకు బలమిచ్చింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చరణ్ సినిమాకు సంబంధించి సుకుమార్ ప్రస్తుతానికి కథను మాత్రమే లాక్ చేశారు. పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం కావడానికి మరికొన్ని నెలల సమయం పడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. హీరో హీరోయిన్లు డైరెక్టర్లే కాదు, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండటం కామన్. టాలీవుడ్ లో అలాంటి అరుదైన కాంబోనే సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్. ఆర్యతో మొదలైన వీరి ప్రయాణం నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 2 చిత్రాల వరకు టాలీవుడ్ లో సరికొత్త సంచలనాలను సృష్టించింది. ఒకరు ప్రతిభపై మరొకరు ఉన్న నమ్మకమే 20 ఏళ్లుగా ఈ క్రేజీ కాంబినేషన్ ను తిరుగులేని సక్సెస్ ఫార్ములాగా నిలబెట్టింది. తన సినీ కెరియర్ లో సుకుమార్ ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ మినహా మరో ఇతర సంగీత దర్శకుడితోనూ పూర్తి స్థాయి సినిమా చేయకపోవడం వీరి బంధానికి ఒక నిదర్శనం. అయితే ఇటీవలే కాలంలో ఈ అద్భుతమైన జోడీ మధ్య మునుపటి సాన్నిహిత్యం కొరవడిందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పుష్ప 2 నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య కొన్ని అపశృతులు దొర్లినట్లు వినికిడి. చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలకు దేవి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ పూర్తి సంతృప్తి లేకపోవడంతో ఇతర సంగీత దర్శకుల సేవలను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం దేవిశ్రీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురి చేయగా ఆయన ఆ వేదనను ఒక సినిమా వేదికపై బహిరంగానే వెలుబుచ్చారు. ఆ తరువాత విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా వారి భవిష్యత్ ప్రాజెక్టులపై అనుమానాల నీలి నీడలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించబోయే తదుపరి చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ తన కెరియర్ లో సరికొత్త అడుగు వేస్తూ ఎల్లమ్మ అనే చిత్రంతో హీరోగా మారుతున్నారు. ఆయన నటనపై దృష్టి పెట్టడం వల్లే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి పూర్తి స్థాయిలో మ్యూజిక్ అందించలేకపోయారని, ఆ బాధ్యతలు తమన్కి బదిలీ అయ్యాయనే ప్రచారం కూడా ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తో వరుసగా సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు ఇతర ఆప్షన్ల వైపు చూస్తుండటంతో ఒకవేళ సుకుమార్ కూడా చరణ్ సినిమాకు దేవిని పక్కన పెడితే టాలీవుడ్ లో ఒక సువర్ణ అవకాశానికి ముగింపు పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గుసగుసల వెనుక ఉన్న అసలు వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ సినిమాకు సంబంధించి సుకుమార్ ఇప్పటి వరకు టెక్నీషియన్ల ఎంపికను ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి కేవలం కథాంశాన్ని మాత్రమే లాక్ చేశారు తప్ప పూర్తి స్థాయి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. ఈ స్క్రిప్ట్ వర్క్ ముగియడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రచనా ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాతే ఆ కథా నేపథ్యానికి ఏ రకమైన సంగీతం అవసరమో సుకుమార్ ఒక అవగాహనకు వస్తారు. ఆ సమయానికి దేవిశ్రీ ప్రసాద్ కాల్ షీట్స్ లభ్యతను, అలాగే ఈ కథకు దేవి కాకుండా వేరే ఎవరైనా కొత్తగా న్యాయం చేయగలరా అనే కోణాలను సుదీర్ఘంగా విశ్లేషించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలేనని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కు తెరపడదని స్పష్టమవుతోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.